పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ అంశాలపై అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ రాష్ట్ర ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో భేటీ కానున్నారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు రావాల్సిన అంశాలను ఎంపీలకు వివరించి వాటి సాధనకు పోరాడాలని దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాభవన్లో జరిగే ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, ప్రాంతీయ వలయ రహదారి, పలు జాతీయ రహదారులకు అనుమతులు, పెండింగ్లో ఉన్న అంశాలను ఎంపీలకు వివరించి నిధులు రావడానికి కృషి చేయాలని సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఎంపీలతో సీఎం భేటీకి సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి అందిస్తారు. గౌతమ్, మరి కొద్దిసేపట్లో ప్రజాభవన్లో ఎంపీల సమావేశము జరగనున్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ప్రధానంగా ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నందున రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నిటి మీద కూడా ఈ పార్లమెంటు సభ్యులతో అందరితో కూడా చర్చించేదానికి ఈ భేటీ ఏర్పాటు చేశారు. అయితే ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఇష్యూస్కు సంబంధించి మొత్తం కూడా చర్చించి వాటన్నిటికి సంబంధించి ఇక్కడ పార్లమెంట్లో ఏ విధంగా వాటిని లేవనెత్తాలి, వాటికి సంబంధించి ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి వాటన్ని సాధించుకోవాలి తదితర అన్ని అంశాల మీద చర్చించేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే బీజేపీకి సంబంధించిన ఇద్దరు ఎంపీలు హాజరయ్యి అధికారుల దగ్గర మొత్తం ఆ వివరాలన్నీ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు కూడా ప్రజాభవన్కు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సమావేశము అన్ని పార్టీలతో కలిసి ఏర్పాటు చేసే ఈ సమావేశము అయిన తర్వాత సపరేట్గా కాంగ్రెస్ ఎంపీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం ఈ దాదాపు రాష్ట్రానికి సంబంధించిన 47 అంశాలు ఈ ఎంపీలతో చర్చించనున్నారు. ఈ 47 అంశాలు కూడా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి నివేదించి ఇవన్నీ కూడా పరిష్కారం కానేటి అని చెప్పి కేంద్రానికి నివేదించారు. వివిధ శాఖల వద్ద ఉన్న ఈ పెండింగ్ అంశాలన్నిటి కూడా ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతో సమావేశమై వాటన్నిటిని కూడా సాధించుకోవడానికి వాటన్నిటిని రాష్ట్రానికి నిధులు కేటాయింపు, తర్వాత ప్రాజెక్టులు అమలు, వీటన్నిటికి సంబంధించి చర్చించేదానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని చెప్పి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా మనకు మెట్రో రైలు రెండో ఫేజ్కు సంబంధించి మనకు నిధులు కేటాయింపు ఇవన్నీ కూడా చేయాల్సింది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక నివేదిక రైల్వే శాఖ మంత్రికి నివేదించారు. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు కూడా చాలా ఉన్నాయి. ఈ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి, ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఎంపీలందరికీ కూడా సూచించున్నారు. అదేవిధంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఇప్పటికీ దాదాపు 12 సంవత్సరాలు అయినప్పటికి దాటిపోయినప్పటికి కూడా ఇప్పటికీ అవి పరిష్కారం కాలేదు. అవి ఎట్లే అన్నీ పెండింగ్ ఉన్నాయి. చాలా సంస్థలకు సంబంధించిన ఆస్తులు విభజన ఇంతవరకు పూర్తి చేయలేదు. వాటికి సంబంధించి వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చేదానికి ఎంపీలు కృషి చేయాలని చెప్పేసి సూచించున్నారు. అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి అంటే ఏదైతే విభజన చట్టంలో పేర్కొన్నారో దానికి సంబంధించిన ఆ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా అనుమతులు ఇవ్వాలని చెప్పి కూడా అడగనున్నారు. మరొక వైపు బీసీ రిజర్వేషన్కు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలలో, తర్వాత ఈ ఉద్యోగ అవకాశాలు వీటన్నిటిలో కూడా 42% వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రము దానిని రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి ఆమోదం పొందితే అప్పుడు బీసీలకు 42% అధికారికంగా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము ఆ బిల్లుకు సంబంధించి రాష్ట్రపతికి పంపలేదు. ప్రధానంగా 50% పరిమితి ఉంది. ఆ పరిమితికి మించిపోయే అవకాశం ఉన్నది కాబట్టి పంపలేదని చెప్పి కేంద్రం చెప్తోంది. కానీ ప్రత్యేకంగా దీనికి సంబంధించి సవరణ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. దానికి సంబంధించి కూడా ఈసారి జరగబోయే ఈ పార్లమెంటు సమావేశాలలో ప్రస్తావించే అవకాశం ఉంటుంది. మరొకవైపు రీజనల్ రింగ్ రోడ్డు దాదాపు 340 కిలోమీటర్ల పాటు వేయనున్న ఈ రింగ్ రోడ్డుకు సంబంధించిన నిధుల కేటాయింపు తదితర అన్నిటి మీద కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది. మరొకవైపు కృష్ణా గోదావరి జలాల కేటాయింపులు గత ప్రభుత్వం హయాంలో
హయాంలో జరిగిన కేటాయింపులు సక్రమంగా జరగలేదు. నదీ పరివాహ ప్రాంతాన్ని ఆధారం చేసుకొని కేటాయింపులు జరగాల్సింది, కానీ ఆ విధంగా జరగలేదు. తెలంగాణకు తీవ్రంగా అన్యాయం జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మొత్తం కూడా పరిష్కారం చేయాల్సింది. ఈ నీటి కేటాయింపుల విషయంలో పునర్విభజన అంటే పునర్పరిశీలన చేసి ఏదైతే గతంలో కేటాయింపులు జరిగినాయో వాటన్నిటిని కూడా పునర్పరిశీలన చేసి తెలంగాణ రాష్ట్రానికి నదీ పరివాహక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు అధికంగా చేయాలని చెప్పేసి కూడా కోరనున్నారు. అదేవిధంగా తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. దానికి సంబంధించి కూడా కేంద్రం వద్ద కేంద్ర జల కమిటీ దగ్గర దీన్ని ప్రస్తావించనున్నారు. అదేవిధంగా నిధుల కేటాయింపులో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ఒక అభిప్రాయం రాష్ట్రం దగ్గర కనిపిస్తుంది. ఆ నిధుల కేటాయింపుకు సంబంధించి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువ ఉన్నాయి. వాటి కూడా తమకు రావాల్సిన వాటా నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రుణ పరిమితికి సంబంధించి FRBM పరిమితిని కొంత సడలించాలి. రాష్ట్రంలో అమలు చేయాల్సిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే దాదాపు 8,21,21,000 కోట్లు అప్పు చేసింది, దానికి సంబంధించి వడ్డీ అసలు కట్టేదానికే పెద్ద మొత్తంలో పోతుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఏవైతే అమలు చేయాలో అమలు చేయాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కుంటుపడుతున్నాయి. కాబట్టి FRBM పరిమితిని కొంత సడలించాలని చెప్పి కూడా కోరే అవకాశం ఉన్నది. ఇలా అనేక అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన నిధుల మంజూరు కానీ లేకపోతే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం కానీ ఇట్లా ఈ వివిధ అంశాలన్నీ 47 ఉన్నాయి. ఈ 47కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పార్లమెంట్ జరిగే సమయంలో ఆయా శాఖల వద్ద గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి. అవసరమైన కొన్ని అంశాలను పార్లమెంట్ కూడా లేవనెత్తాలా, వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈవేళ సాయంత్రము ఎంపీలందరితో కూడా సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి ఈ అన్ని అంశాల మీద కూడా సుదీర్ఘంగా చర్చించి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. రాజ్యసభలో ఏ అంశాలను ప్రస్తావించాలి, లోక్సభలో ఏ అంశాలు ప్రస్తావించాలి, నిధులకు సంబంధించి ఎవరెవరు మాట్లాడాలి ఏంటి కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోయేదానికి ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఎంపీలలో కూడా కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలలో కూడా ఏ ఎంపీలు ఏ అంశాలు ప్రస్తావించాలని వాళ్ళకు కూడా ఒక ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళందరికీ కూడా అంశాల వారీగా పూర్తిగా సమాచారం కూడా అందజేస్తున్నట్టుగా ఉన్నది. ఆ సమాచారాన్ని పూర్తిగా అవగాహన తెచ్చుకొని ప్రశ్నలు అడగాలని చెప్పేసి కూడా సూచించేటట్టుగా ఉన్నది. అదేవిధంగా పూర్తి స్థాయిలో అవగాహనతో మనం ఆయా శాఖల మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఓటు స్టూడియో.